సో ఇంకొక 2 more టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. 2 స్పూన్లు మాత్రమే. ఇట్లాంటి వాటికి నాన్ స్టిక్ తప్పట్లేదు, బికాజ్ ఆ ఫ్రైయింగ్ ఎఫెక్ట్ రావాలి, ఆయిల్ తక్కువ పడాలి అంటే ఫ్రై లాంటి కర్రీస్కేమో కాస్ట్ ఐరన్ వాడుతున్నాను. ఇవాళ ఎవరో కామెంట్ చేశారు, కాస్ట్ ఐరన్ కాదండి కాస్ట్ ఐరన్ అని. తెలుసు, స్పెల్లింగ్ కూడా ఐడియా ఉంది. ప్రొనౌన్సియేషన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు కదా, కొన్ని వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ ఇంక అంతే వస్తుంది. ఎంత నేర్చుకుందామని ట్రై చేసినా అంతే వస్తుంది. మధ్యలో 9th 10th ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాం కానీ దెబ్బకే 8th 9th మళ్ళీ 10th పరిగెత్తుకుంటే తెలుగు మీడియంకి వచ్చి తెలుగులో రాస్తే అప్పుడు మళ్ళీ ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం తప్పలేదు. కానీ బేసిక్స్ ఏదైతే నేర్చుకున్నామో అది ఆటోమేటిక్గా మనకి బ్లడ్లో సింక్ అయిపోతాయి, ఐ మీన్ వొకాబులరీలో. ఇప్పుడు ఏం చేస్తారంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ కనిపించకుండా ఉల్లిపాయలు ఎంతసేపు వేగుతాయో పచ్చిమిర్చి కూడా అంతసేపు వేగి మిరంలో, ఐ మీన్ ఆ వేపుడు దాంట్లో కలిసిపోవాలి. అందుకని పచ్చిమిర్చి కూడా ముందే వేసేసాను.